జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి, స్వామివారి పుట్టినరోజు. ఈ రోజులో సీతారాముల కళ్యాణం చేయటం మనకి అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దాన్ని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని మనం చదివినా విన్నా కూడా స్వామివారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షములకి మనమందరం కూడా పాత్రులమవుతామనే ఉద్దేశంతో దీన్ని చదవటం జరుగుతోంది, చెప్పుకోవటం జరుగుతోంది. కనుక సీతారాముల కళ్యాణ ఘట్టంలోనికి ప్రవేశిద్దాం, మనసారా దాన్ని ఆస్వాదిద్దాం. మహాలక్ష్మి యొక్క లక్షణములు ఏమిటంటే, ఇంటికి వచ్చిన బంధువులని ఆదరంగా చూడటం మహాలక్ష్మి లక్షణం. జగన్మాత ఆ పని చేసింది సీతమ్మ తల్లి. పెళ్లివారంతా జనకపురికి వచ్చినట్లు సీతాదేవికి తెలుసుకుని తన మహిమ వలన కొంతమంది సిద్ధుల్ని రప్పించిందిట, మగపెళ్లి వారికి తగిన మర్యాదలు, విడిది మర్యాదలు చేయటానికి. సీతాదేవి ఆజ్ఞలు శిరసావహించి ఆ సిద్ధులు మగపెళ్లి వారికి కావలసిన సర్వ సంపదలు, ఇంద్రభోగాలు, విశ్రాంతి భవనములని దశరథ మహారాజునకు వారి పరివారాలకి ఏర్పాటు చేశారు. ఇదివరకు ఎవ్వరూ ఎప్పుడూ పొందనటువంటి ఐశ్వర్యములని జానకీదేవి కృప వలన వారందరూ కూడా పొందగలిగారు. శ్రీరామచంద్రమూర్తి చాలా సంతోషించారట. ఎందుకంటే పతిపై ప్రేమ ఉన్నప్పుడు పతి సంబంధీకులపై కూడా ప్రేమ ప్రసరిస్తుంది కదా. కనుక రామచంద్రమూర్తి తనపై ఉన్న ప్రేమకి సంతోషించాట. మొత్తానికి సీతమ్మ మహాలక్ష్మి అని సంకల్పం మాత్రము చేతనే ఆ తల్లి వీటన్నిటినీ సృష్టించింది అని చాలా చక్కగా అద్భుతంగా మనకి చూపిస్తున్నారు. మొత్తానికి పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇంకా అందరూ ఇవే కబుర్లు ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే ఎంత రమ్యమైనటువంటి మాటలు వేస్తున్నారో ఇక్కడ తులసీదాస్ గారు చూడండి. సీమ అనే మాట మనమంతా వినే ఉంటాం కదా. సీమ అంటే హద్దు అని అర్థం, అంటే దానికి మించింది మరొకటి లేదు అని. సౌందర్యానికి సీమలు సీతారాములు, పుణ్యానికి సీమలు దశరథుడు జనక మహారాజు. అంటే వాళ్ళ వంటి సౌందర్యవంతులు లేరు. ఎవరు? సీతారాముల వంటి సౌందర్యవంతులు లేరు. వీళ్ళ వంటి అంటే జనకుడు, దశరథుడు వంటి పుణ్యాత్ములు లేరు. ఎందుకంటే రాముడికి తండ్రి ఆయన, సీతమ్మకి తండ్రి ఆయన. అంతేకాదు, రాముడికి మామగారు జనక మహారాజు, సీతమ్మకి మామగారు దశరథ మహారాజు. ఏమి చూపిస్తున్నారో చూడండి ఇక్కడ వీళ్ళని. ఇలా అనుకుంటూ జనక దశరథుల వంటి పుణ్య పురుషులు లేరు, సీతారాముల వంటి సౌందర్యవంతులు లేరు అని చెప్తున్నారు. శివుణ్ణి ఆరాధించటంలో సీతారాముల వంటి వారు మరొకరు లేరట. రాముడు చేసిన శివారాధన ఫలమే సీతమ్మ లభించటం, సీతమ్మ చేసిన శివారాధన ఫలమే రాముడు లభించటం. ఇంకా ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. కళకళలాడిపోతోంది కళ్యాణ వేదిక. ఆ కళ్యాణ వేదిక వద్దకి ఎవరెవరు ఎలా వస్తున్నారో చూపిస్తున్నారో చూడండి. మనం మనస్సు పెట్టి చక్కగా భావన చేద్దాం. ఆ కళ్యాణ మండపంలో మనం కూడా ఉన్నాము అనేటువంటి భావనలో మనం ఎప్పుడూ ఇది వింటున్నంతసేపు ఉందాం. బ్రహ్మాది దేవతలందరూ కూడా ప్రచ్ఛన్న వేషాలు ధరించి, అంటే వారు విప్రవేషాలు, బ్రాహ్మణ వేషాలు ధరించి వచ్చి కూర్చున్నారట. ఎవరు ఎవరిని కూడా పోల్చుకోలేకపోతున్నారు. అయితే విప్రులందరికీ దేవతలతో సమానమైన స్థానం ఇచ్చి గౌరవిస్తున్నారు జనక మహారాజు. దేవతలేమో విప్రులై వచ్చారు కనుక వారికి సరైనటువంటి స్థానమే లభించింది, అంతే కదా. ఇంకా వర్ణనలను చూడండి, ఎంత గొప్ప వర్ణనలు చేస్తుంటారో, ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారో. పైగా వివాహముహూర్తం శాస్త్ర ప్రకారంగా ఇచ్చినది. మార్గశీర్ష మాసంలో హేమంత ఋతువు ప్రారంభ సమయంలో తిథి, వార, నక్షత్ర యోగములను పరిశీలించి సుముహూర్త కాలం నిర్ణయించి ఈ కళ్యాణాన్ని జరుపుతున్నారు. దేవతలందరూ కూడా వారి వారి విమానాలను విడిచిపెట్టి ప్రచ్ఛన్న వేషాలతో వచ్చారు అక్కడికి. మనకు గుర్తులేదు కానీ మనమందరం కూడా అక్కడికి వెళ్ళాం ఆ కళ్యాణానికి. ఎంత బాగుందండి ఈ భావన. ఇంకా శివుడు పార్వతితో చెప్తున్నారట ఈ రామ కళ్యాణ కథనంతటినీ కూడా. శివుడు ఆ పెళ్ళికి ఎలా వస్తున్నారు అంటే నందీశ్వరుణ్ణి ముందు పెట్టుకొని చక్కగా వస్తున్నారు. ఇలా ఆయా పరివారములన్నీ కూడా దేవలకు నుండి వస్తున్నాయి. వస్తున్న వారందరూ చేస్తున్న పనేమిటి అంటే మొట్టమొదటగా ఆ శివుడు వస్తూనే వెతుక్కుంటున్నట్ట. ఏడి నా రామచంద్రుడు, రాముణ్ణి చూడాలి,
రామచంద్రమూర్తిని నఖశిఖ పర్యంతం చూస్తూ ఉమామహేశ్వరులు విహ్వలులై అయిపోయారట. వాళ్ళ కళ్ళల్లో ఆనందాశ్రువులు నిండిపోయాయి. ఆ విధంగా రాముణ్ణి చూస్తున్నారు. అందరూ అక్కడికి వచ్చి కూర్చున్నారు. అందులో బ్రహ్మదేవుడు అనుకున్నాడట, అంత సౌందర్యం చూడాలంటే నాకు 8 కళ్ళే ఉన్నాయే అని బాధపడ్డాట. ఎందుకంటే అతడు చతురానన్ కదా. అప్పుడు సుబ్రహ్మణ్యుడు అన్నట్ట, నీతో పోలిస్తే నాకు కొంత నయంలే అన్నారట. ఎందుకంటే ఆయనకి 12 కళ్ళు ఉన్నాయి, షడాననుడు కదా. అందుకని నేను కొంత నయం అనుకున్నట్ట సుబ్రహ్మణ్యేశ్వరుడు. అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడట, శపించినప్పుడు 1000 కళ్ళు ఏమిటి అని అనుకున్నా కానీ ఇప్పుడు అవి చాలా పనికొస్తున్నాయి నాకు అనుకున్నట్టండి ఇంద్రుడు. ఎందుకంటే రామచంద్రమూర్తిని చూసేటప్పటికల్లా వారికి కలిగిన ఆనందంతో వాళ్ళందరూ అలా ఉన్నారండి, అలా అనుకుంటున్నారు. మొత్తానికి దేవతలందరూ కలిసి ఇంద్రుణ్ణి చూసి అసూయపడ్డారట. ఎందుకంటే 1000 కళ్ళతో తనివి తీరా రామ సౌందర్యాన్ని ఆస్వాదించగలుగుతున్నాడు కదా. అయితే దేవతలందరినీ గౌరవిస్తున్నారు, కానీ వారిని పోల్చుకోలేకపోతున్నారు పెళ్లివాళ్ళు. బ్రహ్మ, ఇంద్రుడు, కుబేరుడు, ఎందుకంటే వాళ్ళంతా విప్రుల వేషంలో వచ్చారు కదా. ప్రచ్ఛన్న వేషాలతో వచ్చినప్పుడు పోల్చుకోలేకపోవటం సహజమే కదా. కానీ అందరికీ ఎలా మర్యాద చేయాలో వీళ్ళకు కూడా అలాగే చేస్తున్నారు, ఏ లోపమూ చేయటం లేదు. ఇంద్రుడితో పాటు వచ్చిన సామాన్యులకు అదే మర్యాద, ఇంద్రుడికి అదే మర్యాద. మరి రాజు కదా ఇంద్రుడు, దేవరాజు కదా, ఆయనకి మరి కొంచెం ఎక్కువ మర్యాద చూపాలి కదా. కానీ వాళ్ళకి తెలిస్తేనే కదా వచ్చింది ఇంద్రుడని. జనక మహారాజు తప్పు చేశాడంటే తప్పేం చేయలేదు, ఆయనకు తెలియదు కనుక అందరికీ చేసేటువంటి మర్యాదే చేశాడు. వాళ్ళకు కూడా చూడండి, వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారో తెలుసా, నాకు మర్యాద చేయలేదే అని అనుకోవటం లేదుటండి వచ్చిన వాళ్ళు కూడా. ఎందుకంటే ఆ వచ్చిన వారందరూ తమని తామే మర్చిపోయి రాముని చూసి మురిసిపోతున్నారండి. తమకు మర్యాద జరగలేదే అనే భావనే వాళ్ళకి రాలేదండి, పట్టించుకోలేదు. రాముణ్ణి చూడగానే ఆ మైమరుపు వచ్చేసిందండి. అది మనకు కూడా రావలసింది, కావలసినది. రాముణ్ణి చూడగానే తనని తాను మరిచిపోతే ఎప్పటికో తాను ఇంతవరకు అనుకుంటున్న తాను కానని తెలుస్తుంది. ఎందుకంటే ఆత్మతత్వం తెలిసాక తాను అనుకుంటున్న తన దేహం తను మరవటం సమాధి స్థితిలో ఉంటుంది కనుక రాముడు అందరికీ ఆత్మ అయినాడు. కనుక ఆయన్ని చూసిన వెంటనే వారికి ఆ భావం కలిగింది. ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పారో చూడండి తులసీదాస్ గారు. ఎవరిని గుర్తించే స్థితిలో లేరుట. నువ్వొచ్చావా ఇంద్ర, నువ్వొచ్చావా అని అనుకునే స్థితిలో ఎవ్వరూ లేరు. ఎవరికి ఎవరు పట్టడం లేదు, అందరికీ రాముడే పడుతున్నాడు. మొట్టమొదటిగా జనక మహారాజు తన కుల గురువు అయిన శతానందుల వారిని, వశిష్ఠుల వారిని, విశ్వామిత్రుణ్ణి పూజించారు. వారి ద్వారా వివాహ యజ్ఞం నిర్వహించబడటానికి సిద్ధం చేస్తున్నారంతా కూడా. ఇంకా అక్కడ సీతాదేవి తల్లి సునయన రాముని పెండ్లి కుమారునిగా చూసి ఆయన సౌందర్యానికి ఆమె హృదయంలోనే మురిసిపోతోందిటండి. ఎంతటి ఆనందం అంటే ఆ ఆనందం వర్ణనాతీతం అంటారు చూడండి. 1000 మంది సరస్వతులు కానీ ఆదిశేషులు కానీ ఏ యుగంలో కూడా ఆ ఆనందాన్ని వర్ణించలేకపోయారండి. అలా శాస్త్రోక్తంగా రామచంద్రునికి స్త్రీలందరూ కలిసి మంగళ గీతాలు పాడుతూ అనేక రకమైన పట్టు వస్త్రాలని పరుస్తూ ఉండగా వాటిపై నడుస్తూ మంగళ వాయిద్యాల మధ్య రాముడు మండపంపై వచ్చి కూర్చున్నాడు. వివాహానికి వచ్చిన దేవతలందరూ అనుకుంటున్నారట, బ్రహ్మదేవుడు అంటున్నట్ట, ఉత్పత్తి అయినప్పటి నుండి ఎన్నో వివాహాలని చూశాను, విన్నాను, కానీ ఇటువంటి సమానమైనటువంటి ఉజ్జీలైనటువంటి అటు దశరథుడు కానీ ఇటు జనకుడు కానీ ఎవరికి వారే ఉన్నతమైనటువంటి వారు. అలాగే వధూవరులను చూస్తే అన్ని లక్షణముల్లోనూ రాముడికి సీత కానీ సీతకి రాముడు కానీ ఎందులోనూ ఒకరికొకరు తీసిపోరు, ఉజ్జీలు. ఇటువంటి వివాహం ఈనాడు కదా మేము చూస్తున్నాము అని చెప్పి ఆ వచ్చిన వారంతా అనుకుంటున్నారటండి. ఇంకా వచ్చిన స్త్రీలలో దేవతా స్త్రీలు ఉన్నారు. ఎవరూ గుర్తుపట్టకుండా సామాన్య స్త్రీలలాగా ఉన్న సీతాదేవి తల్లి సునయన వారందరికీ కూడా పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవులతో సమానమని వినయంతో నమస్కరిస్తోందిటండి. ఎందుకంటే వారంతా మామూలు స్త్రీ రూపంలో ఉన్నారు కదా.
అందుకని చక్కగా వారిని కూడా అటువంటి వారితో సమానమని గౌరవిస్తోంది. ఇంకా సీతమ్మ సౌందర్యాన్ని వర్ణిస్తే అంత గొప్ప బుద్ధి ఏ కవికి భగవంతుడు పెట్టలేదటండి. ఆ తల్లిని సౌందర్యాన్ని వర్ణించే గొప్ప బుద్ధి భగవంతుడు ఎవరికీ పెట్టలేదు. అంతటి అసమాన సౌందర్యవతి. తులసీదాసు ఎంత చక్కగా చమత్కరిస్తున్నారో చూడండి. దశరథుడు తన కోడల్ని చూసుకొని హృదయమందు పట్టలేని ఆనందాన్ని పొందుతున్నట్ట. సీతమ్మను తీసుకొని వచ్చి సుందరమైనటువంటి సింహాసనం మీద కూర్చుండపెట్టారు. ఆ తల్లి రామయ్య వైపు దీర్ఘమైన చూపులతో అలా చూస్తోందండి. ఇంకా ఎటువైపు చూడటం లేదు. పవిత్రమైన మంగళ సుగంధ జలములు నింపిన బంగారు కలశములు తీసుకొని రాజు రాణి అంటే జనక మహారాజు సునయన ఏ పాదములనైతే ఒక్కసారి స్మరించినంత నిర్మలత్వం వస్తుందో, ఏ పాదములు తాకితే కలియుగమందు పాపములు మాసిపోతాయో, ఏ పాద స్పర్శచే అహల్య శాపము వీడి పరమపదిని పొందినదో, ఏ పాదముల యందు పుణ్య భగీరథి పుట్టి శివుని శిరస్సున విరాజిల్లుతున్నదో, ఏ రాముని చరణ కమలములను నిరంతరము తమ హృదయములలో మునులు యోగులు నిలుపుకొని మనోవాంఛాగతిని పొందుతున్నారు, అటువంటి ఆ పుణ్య పాదములను తాను పట్టుకొనుచున్నాను అని జనకుడు భావన చేసుకుంటున్నాడండి. ఎంతటి భాగ్యవంతుడో కదా జనకుడు. అలా వారిరువురు దంపతులు రాముని పాదములను ఆనందాశ్రువులు నిండిన కళ్ళతో కడుగుతున్నారు. అది చూచి దేవతలు మానవులు జయజయధ్వానాలు చేస్తున్నారు. ఇద్దరి కులగురువులు వధూవరుల చేతులు కలిపి పాణిగ్రహణం చేశారు. దేవతలందరూ ఎడతెరిపి లేకుండా పుష్పవర్షాన్ని కురిపిస్తున్నారు. శ్రీరామచంద్రుని జానకీదేవిని ఆ సింహాసనంపై కూర్చుండబెట్టారు. మంగళ హారతుల్నిస్తున్నారు. 14 భువన లోకముల్లోనూ ఉత్సవాలు జరుగుతున్నాయి. మంగళకరమగు శ్రీరామచంద్రుని మంగళమగు వివాహము సమాప్తి అయినది. మంగళం మహత్. సర్వము శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు.